హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో అయితే మీరు చూశారు కదా, మేమైతే కదిరి నరసింహస్వామి టెంపుల్ని అయితే విజిట్ అయితే చేసుకుని వచ్చాం కదా. ఆ నెక్స్ట్ రోజు నైట్ అయితే మేము చక్కగా అందరం కలిసి ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చింది. మా సరోజ చేతి ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సరోజ అంటే మా చెల్లి వాళ్ళ ఆడపడుచు. మేమందరం చాలా సరదాగా ఉంటాము. ఇక్కడ ఉన్నది మా చెల్లి వాళ్ళ అత్తమ్మ గారు. అత్తమ్మకి నేనంటే చాలా ఇష్టం, అలాగే నా వీడియోస్ కూడా చాలా ఇష్టపడతారు. ఇక అత్తమ్మ వచ్చేసి పచ్చడంతా డబ్బాల్లోకి తీసేసాము. ఇప్పుడు అందులో రైస్ అలాగే నెయ్యి వేసి చక్కగా కలిపి అందరికీ కూడా ముద్దలు చేసి తినిపిస్తోంది. ఎంత టేస్టీగా అనిపించిందో తెలుసా? చాలా టేస్టీగా అనిపించింది. ఇప్పుడు మనమైతే ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి మా సరోజ ఎలా పెట్టిందో మీతో అయితే నేను చెప్తాను. మీరు కూడా చూసి మీరు కూడా మీ ఇండ్లలో చక్కగా ఈజీగా ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఉసిరికాయలు. ఇవైతే మా పిన్ని వాళ్ళ చెట్టు ఉందన్నమాట పల్లెలోనే. ఆ చెట్టు నుంచి అయితే ఆఫ్టర్నూన్ మేము ఉసిరికాయలన్నింటినీ కూడా తీసుకొని వచ్చుకున్నాము. చక్కగా వీటిని అయితే వాటర్తో కడిగేసి ఈ విధంగా వాటికి తడి లేకుండా ఈ విధంగా క్లాత్ మీద అయితే వేసి చక్కగా వాటిని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 3 kgs అయితే మేము ఇక్కడ ఉసిరికాయలను అయితే తీసుకొని చక్కగా వాష్ చేసేసి ఈ విధంగా క్లాత్తో తేమ లేకుండా వాటిని అయితే తుడిచి అయితే పెట్టుకునేసాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే గ్యాస్ మీద అయితే ఒక పెనం అయితే పెట్టి అందులో సుమారుగా 2 పిరికిళ్ళ వరకు మెంతులనైతే మా సరోజ అయితే తీసుకొని వాటిని దోరగా అయితే వేయించుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మరో సైడ్ అయితే ఆయిల్ని అయితే వేడి చేసి ఆ ఆయిల్లో మనం తుడిచిపెట్టుకున్న ఈ ఉసిరికాయలను అయితే అందులో వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా మగ్గనివ్వాలి. మంచి కలర్ వచ్చే వరకు మనమైతే వాటిని వేయించుకోవాలి. ఇటు సైడు మెంతులు అయితే ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ అందులోనే ఒక చూసారు కదా, రెండు పిరికెళ్ళు ఇంకా కొన్ని ఆవాలు అయితే తీసుకున్నది. వాటిని కూడా సేమ్ మెంతుల్లాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వాటిని వేయించుకోవాలి. ఇవి ఎక్కువగా వేగాయంటే కూడా మళ్ళీ చేదు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనమైతే వేయించుకోవాలి. చూసారు కదా చక్కగా ఈ విధంగా వేయించుకొని పక్కన అయితే పెట్టుకునేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి చింతపండు గుజ్జండి. ఒక 3 kg ఉసిరికాయలకైతే ఇక్కడ ఒక 1/2 కిలో వరకు చింతపండుని అయితే ముందుగానే మనము నానబెట్టి ఉంచుకోవాలి. ఆ నానబెట్టిన చింతపండుని చేత్తో చక్కగా మెదుపుకొని ఈ విధంగా గుజ్జునైతే మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జునైతే డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెట్టేసి దీన్ని చక్కగా గట్టిపడే వరకు దగ్గర పడే వరకు దీన్ని మనమైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇది ఉడికేలోపు మనమైతే ఇక్కడ ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఆవాలు అలాగే మెంతులనైతే మిక్సీ పట్టి చక్కగా ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టి అయితే ఉంచుకోవాలి ఆవాలు అలాగే మెంతులని. నెక్స్ట్ ఈ పిండిని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గ్లాసు కొలతతో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాం కదా ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు ఉప్పునైతే తీసుకున్నాను. అంటే 3 kgs ఉసిరికాయలకైతే 1.5 గ్లాస్ వరకు ఉప్పు, అదేవిధంగా 1.5 గ్లాస్ వరకు కారం పొడి తీసుకున్నాము. ఇవన్నీ మనం ముందుగానే ఒక ప్లేట్లో కొలిచి అయితే పెట్టుకోవాలి. చూసారు కదా ఉసిరికాయలను కూడా చక్కగా ఈ విధంగా మంచి మగ్గి ఈ కలర్ వచ్చే వరకు కూడా మనం వీటినైతే ఆయిల్లో వేయించుకోవాలి. కావాలంటే మీరు ఆ ఉసిరికాయలకు ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా చింతపండు కూడా ఇక్కడ చిక్కబడుతోంది. ఇక్కడైతే మనము ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో కొద్దిగా పసుపునైతే యాడ్ చేసాము. దీన్ని మరొకసారి చక్కగా కలిపేసి ఇంకొంచెం చిక్కపడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికించుకున్నాక
ఈ చింతపండు గుజ్జును దించేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక 4 నుంచి 5 వెల్లుల్లి గడ్డలను అయితే తీసుకొని చక్కగా వాటిని ఈ విధంగా పొట్టు తీసి అయితే ఉంచుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా ఆయిల్లో వేసి వీటిని కూడా మనం కొంచెం దోరగా ఆయిల్లో అయితే వేయించుకొని వాటిని కూడా ఈ ఉసిరికాయలలో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకేముంది, మనం కొలిచి ఉంచుకున్న ఆ మసాలా అంతటిని కూడా ఈ ఉసిరికాయలలో వేసేసి చక్కగా కలుపుకోవడమే తరువాయి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయితే మనము చేసుకునేయచ్చు. కొద్దిగా మిగలబెట్టాము, ఎందుకంటే ఒకసారి టేస్ట్ చూసి మిగిలినవన్నీ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని. చక్కగా అయితే ఆ మసాలా అంతా కూడా ఉసిరికాయలకి చక్కగా అంటుకునేలాగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనము మరిగించి ఉంచుకున్న ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసి చక్కగా అయితే మరొకసారి కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా అయితే మనము ఈ పచ్చడిని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నెను తీసుకున్నామంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చక్కగా మనమైతే ఈ చింతపండు గుజ్జునైతే కూడా మొత్తం అంతా వేసేసి పచ్చడిని అంతా కూడా చక్కగా కలిపేసి అయితే పక్కన అయితే పెట్టేశాము. ఇప్పుడు మనము అటు సైడ్ మనము ఆల్రెడీ ఉసిరికాయలను అయితే వేయించుకోవడానికి ఆయిల్ని అయితే యూస్ చేసాం కదా, అదే ఆయిల్లో మనము 1 కప్పు మినప్పప్పు, అలాగే 1 కప్పు శనగపప్పును, అలాగే 6-7 ఎండుమిరపకాయలను, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఆయిల్లోనే వేసి కొంచెం మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి ఈ ఆయిల్ అంతటిని కూడా, అంటే ఇది పోపు అన్నమాట, ఈ పోపునంతటిని కూడా మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఆ పచ్చడిలో అయితే వేసేసి చక్కగా అంతటినీ కూడా మరొకసారి అయితే చక్కగా కలిపి అయితే ఉంచుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే తయారైతే అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కటి కలరు, అలాగే ఎంత ఈజీ ప్రాసెస్లో అయితే మనము ఉసిరికాయ నిల్వ పచ్చడిని అయితే చేసుకోవచ్చును. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఉసిరికాయలు సీజనల్ ఫ్రూట్స్ కదా, అవి దొరికినప్పుడు ఈ విధంగా మనము ఉసిరికాయ పచ్చడిని అయితే పెట్టుకున్నామంటే కనుక మనము ఇంట్లో ప్రతిరోజు యూస్ చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయ విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు ఒక్క ఉసిరికాయ తిన్నా కూడా చాలా హెల్త్కి అయితే మంచిది. మేమైతే చక్కగా పచ్చడిని అయితే పెట్టుకునేసాము. ఇప్పుడైతే ఈ విధంగా మనము కలుపుకున్న ఈ నిల్వ పచ్చడిని అయితే ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్స్లో అయితే మనము స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఇది చక్కగా ఉంటుంది. ఇది మినిమం 3 days దీన్ని కదపకుండా అలాగే ఉంచామంటే కూడా ఈ ఉసిరికాయలు అనేటివి చక్కగా ఊరతాయి. తర్వాత అయితే మనము కొద్ది కొద్దిగా కప్పులోకి అయితే తీసుకొని యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మా సరోజ చేసిన ఉసిరికాయ నిల్వ పచ్చడి వీడియో. ఇక చివరగా అయితే పచ్చడంతా స్టోర్ చేసుకున్న తర్వాత అదే పాత్రలో కొద్దిగా రైసు, అలాగే నెయ్యి వేసి మా అత్తమ్మ అయితే చక్కగా కలిపి అందరికీ అయితే ముద్దలు అయితే తినిపించింది. చాలా కమ్మగా ఉండింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఉసిరికాయ నిల్వ పచ్చడి మేము ప్రిపేర్ చేసుకున్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్, అలాగే ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేస్తుంటాను కదా, అవి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.